తప్పు నాన్న. నిన్ను పెంచిన ఊరి మీద అలా అలగొచ్చా? వాళ్ళేం చెప్పినా నీ శ్రేయస్సు కోరే చెబుతారు. వాళ్ళని తప్పు పట్టకూడదు. నీకు జరిగింది పెళ్ళే, నువ్వు కట్టింది తాళే. పెళ్ళనేది మనిషి జీవితంలో ఓ పవిత్రమైన ఘట్టం. దానితోనే మనిషి బ్రతుక్కి పరిపూర్ణత వస్తుంది, సృష్టి కొనసాగుతుంది. అమ్మ మీద కోపం పెళ్లి మీద చూపించొచ్చా? అయినా అమ్మ ఎక్కడికెళ్ళిందని? నేనేగా మీ అమ్మని. అమ్మా ఏంట్రా కార్లు వస్తున్నాయి? ఎవరాళ్ళు? ఎందుకు వస్తున్నారా? ఎవరది? ఆ ముసలాన్ని కొట్టాలి, లాక్కెళ్ళి వ్యాన్ లో పడేయండి. లేకపోతే నీ పుచ్చలు ఎగిరిపోతాయి. ఎవరు పుచ్చలు ఎగిరిపోతాయో చూసుకుందాంరా. ఏమైంది? దేవుడు దేవుడు సరేశ్వర మనుషులు వచ్చి మీ అమ్మను కొట్టి రాయుడు గారిని చిన్నమ్మాయి గారిని తీసుకెళ్లిపోయారు. సీఎం పదవికి నాకు మధ్య ఆ పిచ్చోడు కట్టిన ఈ పసుపుతాడు అడ్డమ్మా, దాన్ని తీసేయమ్మా. నా తల్లివి కదా. ఈ ఊరి కోడల్ని ముట్టుకున్న వాడి చేతులు తెగలేరికైనా సరే నీ పెళ్ళాన్ని కాపాడుకో. ప్రాణం పోయినా సరే దీన్ని మాత్రం తీయను. అయ్యో, నీ ప్రాణాలు పోతే ఎలాగమ్మా? నువ్వే కదా నా ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒప్పుకోకపోతే పోయేవి ఆ ముసలాడి ప్రాణాలు. అమ్మా, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం పెళ్లి ఒప్పుకోవద్దు. వెళ్ళు, వెళ్ళి ఈ ఊరి పరువుని అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను ఒప్పుకోను. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఆపండి, ఎవరు పడితే వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళడానికి వీల్లేదు. మేము వెళ్ళేది ఆ పెళ్లి చూడటానికి కాదు, ఆపడానికి. మాకు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ పెళ్లికి వెళ్ళాలి, అది మాకు వచ్చిన ఆర్డర్. ఇలా దొంగతాటుగా పెళ్లి జరిపిస్తున్నాడంటే ఆ సర్వీస్ ఎంతేదో అర్థం కాలేదా? మాటలు తిన్నగా రాని మంత్రి గారిని బట్టి నోటుకొచ్చాడు వాళ్ళతో. ఎవరికిరా మంత్రి? నీకు కావచ్చు, మాకు సంబంధించినంత వరకు ఆడు ఎదవే. మా ఊరి జనాన్ని కొట్టించి బాంబులతో బెదిరించి మా అయ్యగారిని ఎత్తుకుపోయాడు. అంతేకాదు, మా దేవుడు కట్టుకున్న అమ్మాయిని తీసుకెళ్లి ఇంకో వాళ్ళకి కట్టుబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనేమో. వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ఏమాత్రం చేస్తారో చూద్దాం, రండిరా.
పంతులు గారు కాస్త తొందరగా కానివ్వండి. ఎవరా నువ్వు? దేవుడు. అసలు ఏమిటి గొడవ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి. పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే ప్రాణాలు తెస్తాను. ఎవరా నీ పెళ్ళాం? నేనే. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? ఇప్పుడు చేయండి, బయటికి చేయండి. నువ్వు తాళి కట్టు బాబు. పంతులు రావయ్యా. ఆగు. ఏమయ్యా, నీ కూతురుని ఎవడో కిడ్నాప్ చేశాడని నాతో అబద్ధం చెప్పి ఎవన్నో కట్టుకుని కులుకుతున్న దాన్ని తీసుకొచ్చి నా కొడుక్క కట్టబెట్టాలని చూస్తావా? అయ్యో, వాడి మాటలు పట్టించుకోకండి, వాడు పిచ్చోడు. నీ కూతురు పిచ్చిది కాదుగా? అది కాదు బాబు. ఆగు. నాతో పాలిటిక్స్ ఆడకు, ఫ్యూచర్ ఉండదు. రారా.
తాతయ్య ఇలాంటి వాళ్ళు బతకూడదు. నా మాట విని కత్తి కింద పడాయి. మా తాతయ్య దయ వల్ల బతికిపోయావు. ఎక్కడైనా మనిషిగా బ్రతుకు. థూ. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, బాధపడకు దేవుడా. ఇంతకాలం నేను ఎవ్వరూ లేని అనాథగా బతికాను. ఇప్పుడు నీలాంటి ఉత్తముడికి భారీగా పసుపు కుంకాలతో పుణ్య స్త్రీగా పోతున్నాను. ఈ జన్మకది చాలు. అమ్మాయి గారు, దేవుడు నాకు మాటిస్తావా? ఏమిటో అమ్మాయి గారు? నేను పోతూ పోతూ నా చెల్లిని అనాథ చేసిపోతున్నాను. దాన్ని ఎప్పటికీ నీ గుండెల్లో పెట్టుకుని దాచుకుంటావు కదా? అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు,